నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ మరియు ఖలీల్ థియేటర్ మధ్యలో ఉన్న రస్తాను ఆక్రమించి వ్యాపార దుకాణం ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. నంద్యాల పట్టణంలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్య పెరిగి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి పోలీసులు, మున్సిపల్ అధికారులు అక్రమ దుకాణాల తొలగింపు చేపట్టారు. అయితే శ్రీనివాస్ సెంటర్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఖలీల్ థియేటర్ మధ్యలో రస్తా సెంటర్ నుంచి నేషనల్ కళాశాలకి శ్రీనివాస్ సెంటర్కు కలుపుతూ ఉండేది. అయితే ఈ రస్తాను ఎస్బీఐ ముఖద్వారం వద్ద కొందరు వ్యక్తులు వ్యాపార దుకాణం ఏర్పాటు చేయడంతో రస్తా వినియోగం నిలిచిపోయింది. ఈ రస్తాను ఏర్పాటు చేస్తే శ్రీనివాస్ సెంటర్లో ట్రాఫిక్ సమస్య కొంత తగ్గించవచ్చునని పట్టణవాసులు పేర్కొంటున్నారు. రస్తా ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన వ్యాపార దుకాణాలను తొలగించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ మరియు ఖలీల్ టాకీస్ మధ్యన ఒక సిమెంట్ రోడ్ అనేది ఉన్నది. అది అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు శ్రీనివాస నగర్ నుంచి సంజీవ నగర్ వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉండే రోడ్డు అన్యాక్రాంతం కావడం కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రోడ్డు ఓపెన్ అయితే ట్రాఫిక్ అంతరాయం తొలగిపోతుంది. నంద్యాల పట్టణ ప్రజలకు, ఈ నేషనల్ జూనియర్ కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు అందరికీ ఆ రోడ్డు గురించి తెలిసిన అన్యాక్రాంతమైన ఎవరు పట్టించుకోకపోవడం శోచనీయము. కనీసం ఇప్పుడైనా దాని గురించి స్పందించి తెరవటం వల్ల విద్యార్థులకు, ట్రాఫిక్ నియంత్రణకు అన్ని విధాల పట్టణ ప్రజలకు ఉపయోగపడుతుందని విజ్ఞప్తిగా కోరుతూ ఉన్నాం. 1-2 రోజులలో ఈ సమస్యను పరిష్కరించాలని మనవి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.